ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము 1 కీర్తన 1-2 అధ్యాయాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమెన్. అవునండి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా కానీ మనం దేవునితో స్నేహం చేసేవారిగా ఉండాలి. మన కష్ట నష్టాలు దేవునితో చెప్పుకొని దేవుని దగ్గర పంచుకునేవారిగా ఉండాలి. దేవుడు ఎక్కడా కూడా విడిచిపెట్టడు. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె, ఫలించే చెట్టు వలె దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఉంచుతాడు, మన బిడ్డల్ని ఉంచుతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆమెన్.